Good morning, students. Today I class about reproductive health. Okay, very most important. Fifth B topic in intermediate textbook. Please refer to the intermediate textbook. So reproductive health. సో ఈ రిప్రొడక్టివ్ హెల్త్ వచ్చేప్పటికి ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ రిప్రొడక్టివ్ సంబంధించి ఓకే డిసీజెస్ గురించి తెలియాలి ఇందులో. సెకండ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. నెక్స్ట్, పేరెంటల్ కేర్. నెక్స్ట్, చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే మీన్ రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇందులో సో బయోటెక్నాలజీని ఉపయోగించి ఓకే ఆర్ట్ మీన్ IVF, ICSI, గిఫ్ట్ సంబంధించిన కొన్ని టర్మ్స్ తెలుసుకుంటాం. సో ఈ చాప్టర్లో మెయిన్గా రిప్రొడక్టివ్ సంబంధించిన డిసీజెస్ గురించి తెలుసుకుంటాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలనేది ఇందులో తెలుస్తాయి. పేరెంటల్ కేర్ అంటే పేరెంట్స్ని ఏ విధంగా మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏ విధంగా కేర్ తీసుకోవాలి. ఆఫ్టర్ ద చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మీన్ RCHA సంబంధించిన కొన్ని కేర్ ఎలా తీసుకోవాలి. సో బయోటెక్నాలజీ ఉపయోగించి ఈ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కానీ, ICS కానీ, గిఫ్ట్ కానీ, నెక్స్ట్ IUD కానీ, IUD అంటే ఇంట్రా యూటరైన్ డిసీజెస్ సంబంధించిన కానీ, సో ఇలాంటి సో మెనీ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినంత కూడా ఈ రిప్రొడక్టివ్ హెల్త్లో మనం తెలుసుకుంటాం. సో the mainly function, the reproductive health, the mainly importance of the World Health Organization. So the family programs mean the population. So 1900 the population is only 116 billion. After the 2000 year the population will increase. So World Health Organization, so many family programs are there. First point, the child birth condition, the child care, parental health and pregnancy time, the periodical time, mainly the taking of the food substance, very careful in the pregnancy time. After the delivery time, the formations of the baby feeding, the milk secretions of so many importance are there. Mainly mother told. So biotechnology use the IFO, IVFO, ICSI, gift. So many importance are there in the reproductive health organization. So first of all ఓకే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బర్త్ కంట్రోల్, బర్త్ కంట్రోల్ ఏ విధంగా ప్రెగ్నెన్సీని రాకుండా చేయొచ్చు,
సో ఏ విధంగా ఆ బేరియర్స్ సంబంధించిన ప్రెగ్నెన్సీ రాకుండా కావాల్సిన అంటే బేబీని ఫామ్ చేయకుండా రిప్రొడక్టివ్ టైంలో తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ బర్త్ కంట్రోల్లో వస్తాయి. సో ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ న్యాచురల్ బేరియర్, chemical barrier, next surgical barrier. ఈ బర్త్ కంట్రోల్ అవడానికి అంటే ప్రెగ్నెన్సీ రాకుండా కావాల్సిన కొన్ని కాంట్రాక్షన్స్ అవరోధాలు. కాంట్రాప్షన్స్ అంటే అవరోధాలు, అంటే ఈ ప్రెగ్నెన్సీ ఫామ్ చేయకుండా కావాల్సిన కాంట్రాప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి 3 టైప్స్ ఉంటాయి. న్యాచురల్ బేరియర్స్ ఒకటి, కెమికల్ బేరియర్స్ ఒకటి, సర్జరికల్ బేరియర్స్ ఒకటి. సో ఇందులో నీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అడిగిన క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇందులోకి వస్తాయి. సో మనకి ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి మనం ఈ సెక్షువల్ సంబంధించిన కొన్ని ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ది న్యాచురల్ బేరియర్స్. ఇందులో న్యాచురల్ బేరియర్స్. సో న్యాచురల్ బేరియర్స్ అంటే ఏంటి? సో do not formations of pregnancy, the married person, one of the thinking, do not any the childhood. So what is the major functions, what is the taking of precautions? So natural barriers some, and chemical barriers some, and surgical methods are there. So first natural barrier mean, so first natural barriers mean condoms, okay. The condoms is a 2 parts, female condoms and the male condoms. Condoms mean plastic sheath. This is called condom. Okay, this is called natural barrier. So female condom, this is called female condom. So what is the major functions of condoms? Do not secretions of sperm to the traveling, not a one of the barrier like structure. So do not traveling of sperms ఎక్కడికి వెళ్ళకూడదు, ఓవలేషన్ దగ్గరికి వెళ్ళకూడదు. సో ఓవలేషన్ దగ్గరికి వెళ్తే ఉంది అక్కడ ఫర్టిలైజేషన్ జరిగిపోయింది. సో దిస్ యూజ్ ద కండోమ్స్, నో ఫార్మేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. One of the first method, natural barrier. So the use of condoms, the secretions of semen, the including of inner side, this is called semen. Semen mean one of the fluid-like structure, milky-like structure. So there are including of semen
Okay, semen, calcium and fructose molecules are there. This is called semen. This is called penis. The secretions of semen. The semen do not fertilization. This is called ovary. This is called female reproductive organs. This is called vagina. The inseminations of sperm, this is called penis. Inseminations of penis, the use of condom, this is called condom. This is called condom. The semen stop the inner side. Stop the semen inner side. The sperm stop the inner side. So they do not now do fertilization. This is called ovulation period. This is called ovulation. So semen is a stop. This is a multiple sperm. So the sperm 200 millions to 500 millions are there. So the use of blue line structure called condom. The use of condoms do not enter the sperm region. So do not fertilization take place. So immediately the ovulation is a 1 day after the dead body corpus luteum. The corpus luteum is converted into corpus albuginum. So the ovulation is dead body. So the releasing of sperms do not fertilization take place in the not a pregnancy form. Okay, ఇందులోకి వచ్చేటప్పటికి ఓవులేషన్ పీరియడ్ టైంకి ఎప్పుడైతే స్పర్మ్స్ వెళ్ళిపోయాయో ప్రెగ్నెన్సీ కాజ్ చేస్తారని చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ న్యాచురల్ బేరియర్స్ ఏదైతే ఉన్నాయో ఈ కండమ్స్ ఎప్పుడైతే ఉపయోగించామో దిస్ లైన్స్ ఆఫ్ కండమ్స్, ఈ కండమ్స్ ఎప్పుడైతే ఉపయోగించామో ది సిక్రేషన్స్ ఆఫ్ సీమెన్ స్టాప్ దేర్. సో ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ బేరియర్, నో సైడ్ ఎఫెక్ట్. ఓకే, దీన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేవి రాదు. ఫస్ట్ మెథడ్. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్. సో ఇక్కడ వచ్చాక చూడండి ఒకసారి. దిస్ ఈస్ కాల్డ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. కదండి, ఇది ఓవరీ కదా, ఇది ఓవరీ కదా. ఓవరేషన్ పీరియడ్ ఎంత 14 డే కదండి. ఓవరేషన్ పీరియడ్ ఎంత 14 డే కదా. ఈ 14 డేకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఈ ఫీమేల్ కి 1వ తేదీన మెన్స్ట్రువల్ సైకిల్ జరిగినప్పుడు 1 3 1 2 3 4 5. So the bus. Why? Because the secretions of lot of blood cells, the secretions of vaginal tract. So 50 day వరకు కూడా secretions of vaginal tract in the blood secretion. This is called menstrual cycle, menstruous. So second method,
very carefully. 6th, 7th, 8th, 9th, 10th, 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఇక్కడ వరకు కూడా do not fuse off on male and female and persons. Okay, why? Because this menstrual cycle over. The start of the oval follicle stage complete starting అంటే 6th, 7th, 8th, 9th, 10th, 11 వరకు కోపులేషన్స్లో పాల్గొవచ్చు. కానీ 12th, 13th, 14th, 15th, 16th, 19th, 17th, 18th, 19th వరకు కోపులేషన్స్లో పాల్గొనకూడదు. Do not the male and female and physically avoid in the dates. Why? Because the 19th day secretions of ovulation period. Second period. Listen very carefully. 1, 2, 3, 4, 5. This is secretions of menstrual. The lot of blood, the secretions of vaginal tract. After the 6th day, 7th day, 8th day, date. The formations of ovarian follicle. The male and female fuse do not any pregnancy. But 12th date, 13th date, 14, okay, 15, 16, 17, 18, 19, 20, 21. Do not male and female the persons fuse. Why? Because 19th day the secretions of ovulation. Immediately the ovulation one day stay in the amphilar region. So inseminations of ejaculations of sperms to the copulations of ovulation and sperms, the fuse of gametes and zygote formation. That's why pregnancy form. I told about natural barriers. Do not pregnancy. Second method, periodical abstinency. Ruptures. అంటే పీరియాడికల్ టైంలో మాత్రం ఈ 1, 2, 3, 4 days 5 days వరకు ఎలాగా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఫీజ్ అవ్వరు. కానీ 12th, 13th, 14th, 15th, 16th డే మాత్రం ఫీజ్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏంటి? ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వకూడదు. అంటే ఏ డేట్ నుంచి వీళ్ళు ఫీజ్ అవ్వకూడదు? 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th. 19th day secretions of ovulation. ఓవులేషన్కి వచ్చేవాడికి ఇక్కడ స్పర్మ్స్ అయిపోతాయి. ఒకవేళ ఈ టైంలో ఫ్యూజ్ అయితే ఇక్కడ ఓవులేషన్ ఏమవుతుంది? ఫ్యూజ్ అయిపోయి జైగోట్ ఫార్మేషన్ జరగడానికి అవకాశం ఉంది. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పీరియాడికల్ అబ్స్టాన్సీ. పీరియాడికల్ అబ్స్టాన్సెస్. సెకండ్ న్యాచురల్ బ్యారియర్. ఇక్కడ ఏం అడిగానంటే బర్త్ కంట్రోల్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే మెథడ్స్ ఇంకేమున్నాయి? థర్డ్ మెథడ్. సో ఎప్పుడైతే ఫీమేల్ పీనిస్ ఇన్సెమినేషన్ చేసేదో, సో సీమెన్ వచ్చే టైంకి రిమూవ్ చేయడం. సో సీమెన్ వచ్చేదానికి ఏం చేయాలి? వెంటనే రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో ప్లీజ్ డిఫర్ ద టెక్స్ట్ బుక్. ఓకే, నెక్స్ట్ మెథడ్ న్యాచురల్ బ్యారియర్లో కెమికల్ బ్యారియర్స్. సార్ కెమికల్ బ్యారియర్స్ మీన్ 2 T-loop
copper loop, copper 17, copper 8 loop. ఓకే, ఇవి ఆల్రెడీ కెమికల్లో ఇందులో అంటే వెజినా ట్రాక్లోకి లూఫ్ వేస్తారు, అంటే కాపర్ లూఫ్. అది వేయగానే స్పమ్స్ ఒకవేళ వెళ్ళినా ఆ లూఫ్కి ఏమవుతుందంటే స్పమ్స్ అనేవి చనిపోతాయి. ఆ లూఫ్ ఎక్కడ వేస్తారు? అది ఫీమేల్ యొక్క వెజినా ట్రాక్లోకి డయాబెసిక్ దాని ఏమంటారు సో వాళ్ళు ఏమంటారంటే ఎంబ్రియో గైనకాలజిస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని అవాయిడ్ చేయడానికి, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి టీ లూఫ్, కాపర్ లూఫ్ లాంటి కొన్ని కెమికల్స్ సో ఇచ్చి, అంతేకాకుండా ఓరల్ కాంట్రాప్షన్స్ అంటే మాల్డీ టాబ్లెట్స్ అంటే పిల్లైస్. సో ఇవన్నీ కూడా కెమికల్ మెథడ్స్. ఈ కెమికల్ మెథడ్స్ని ఉపయోగించి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయవచ్చు. ఓకే, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లూఫ్ పెట్టడం వల్ల ఏంటంటే వెజైనాలో, దిస్ ఇస్ కాల్డ్ వెజైనా అనుకోండి, ఇక్కడ ఏంటంటే టీ లూఫ్ కదా, ఇలా అడ్డంగా ఒక యాసిడ్ ఉంది. ఈ లూఫ్ స్పమ్స్ వెళ్ళగానే ఈ స్పమ్స్ అన్ని కూడా ఏమైపోతుంటే ఎక్కడితో చనిపోతాయి. ఇక్కడ వరకు వచ్చి ఫర్టిలైజేషన్ జరగనివ్వదు. ఫర్టిలైజేషన్ జరిగితే కంపల్సరీగా ఏమవుతుంది? ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. ఫర్టిలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఈ ఓవరీ నుంచి వచ్చే ఓవిలేషన్ పీరియడ్ ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ జరుగుతుంది. అనుకోకుండా 14 రోజులు జరిగే ఓవలేషన్లో ఈ ట్యూ లీఫ్ ఉండడం వల్ల ఈ మేల్ పర్సన్ సిక్రేషన్ చేసే స్పమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడితో చనిపోతాయి. కానీ ఇక్కడికి వచ్చి ఫర్టిలైజేషన్ జరగడానికి ఛాన్సెస్ లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ కెమికల్ బ్యారియర్స్. టీ లూఫ్, ఓరల్ కాన్సెప్షన్స్ అండ్ మాల్డీ పిల్లై అంటే ఇవన్నీ కూడా మనం ఉపయోగించే అవాయిడ్ ద ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ సర్జరికల్ మెథడ్. ఓకే, vasectomy, tubotomy. Vasectomy mean male reproductive organs అనే కదా. This is called male reproductive organ. This is called male reproductive organs. Vasectomy means దీని ఏమంటామంటే మనం సర్జరికల్ మెథడ్స్ అంటాం. ఇక్కడ నుంచి వచ్చే స్పమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడతో ఆగిపోతాయి. సో దీన్ని సర్జరికల్గా ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేస్తారు. సో ఆఫ్టర్ ద స్పమ్స్ ఇస్ రిలీజింగ్ ఆఫ్ దట్ సైడ్ స్టాప్. ఇక్కడ వచ్చి పెనిస్ ద్వారా వచ్చే స్పమ్స్ మాత్రం రావు. ఈ మెథడ్ మనం ఏమంటామంటే వాసెక్టమీ అంటాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ట్యూబెక్టమీ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫీమేల్. ఈ ఫాల్ ఆఫ్ ఇన్ ట్యూబ్ దగ్గర ఫర్టిలైజేషన్ జరుగుతుంది కదండి. సో దిస్ ఇస్ కాల్డ్ కట్. దాన్ని మనం ఏమంటామంటే ట్యూబెక్టమీ. సో ఒకవేళ దీంట్లో ఓవలేషన్ వచ్చిందనుకోండి, ఇక్కడితో వచ్చి ఆగిపోతుంది. సో స్పమ్స్ వచ్చినా ఇలా వెళ్ళి ఇక్కడితో ఆగిపోతాయి. సో ఇక్కడ ఏమవుతుంది? బేరియర్ వచ్చిందా లేదా?
సో ఈ బేరియర్ మనం ఏంటంటే సర్జరికల్ బేరియర్స్ అంటాం. ఒకవేళ దీని నుంచి ఓవరీ నుంచి వచ్చిన ఓవలేషన్ ఏదో ఉందో ఇక్కడ కట్ చేస్తారు అంటే ఓవలేషన్ ఇక్కడ వరకు వచ్చి తర్వాత చనిపోతుంది. సో ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వరకు వస్తుంది, తర్వాత చనిపోతుంది. కానీ ఇలా స్పమ్స్ ప్రతిరోజు వెళ్తున్నాయి అనుకోండి, కానీ ఇక్కడికి వచ్చి దీన్ని ఢీ కొట్టుకుని 3 వేసిస్తారు కదా, ట్యాప్ చేస్తారు అంటే మీన్ స్టిక్కర్స్ ఒక వేసి దాన్ని 3 వేసిస్తారు. వేసిన తర్వాత దీనివల్ల ఉంది ట్యూబెక్టమీ. దే డు నాట్ ఫర్టిలైజేషన్ టేక్ ప్లేస్ ఇన్ ద ampulla region, that do not formations of pregnancy. So this is a surgical method. So one guy asked question, sir, this fallopian tubes is already tapped, but menstrual cycle is a monthly or జరుగుతుందా లేదా? Do not do process of the monthly menstrual cycle is a process are there? Yes, కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకంటే దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఇక్కడ లేయర్ ఏంటిది? ఎండోమెట్రియం కదా. ఎండోమెట్రియం బ్రేక్ అయిపోతుంది, దీని నుంచి విజనల్ నుంచి వచ్చేస్తుంది. కానీ దీనికి దానికి అసలు సంబంధం లేదు. ఒక 1 పర్సన్ అడిగింది, సో ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్రేక్ చేసేసిన తర్వాత మరి దీని నుంచి ఎలా వస్తుందని మరి మెన్సురల్ సైకిల్ అని ఒక పర్సన్ అడిగింది. అడిగితే ఏముందండి, మయోమెట్రియం, పెరిమెట్రియం, ఎండోమెట్రియం కదా. ఎండోమెట్రియం అలాగే బ్రేక్ అవుతుంది, కామన్ అది. సో దాని నుంచి ఏమవుతుంది? ప్రాసెస్ అదే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ సర్జరికల్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఉపయోగించి మనం ఏమంటామంటే బర్త్ కంట్రోల్డ్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ second 2 mark questions are very very board important question on the NEET examination. Okay, spellings. Amniocentesis. ఇక్కడ యామ్నోసిటోసిస్ అని ఒక క్వశ్చన్. ఇదేంటి చేస్తుంటే this is called pregnancy women. So, what is the amniocentesis fluid? This is a pregnant woman. Inner side of the embryo are present. Okay. What is the amniocentesis fluid mean? The embryo surrounded by one of the black-like structure called fluid. This is called amniotic fluid. This is called amniotic fluid. ఈ ఫ్లూయిడ్ లో ఇందులో జెనెటిక్ సంబంధించిన జీన్స్ సంబంధించిన
జీన్స్ సంబంధించిన ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లూయిడ్ గురించి జెనెటికల్ గా వచ్చే డిజార్డర్స్ కనుక్కుంటారండి. జెనెటిక్ డిజార్డర్స్ అంటే ఈ ఫ్లూయిడ్ లో ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని ఒక సిరంజెస్ ద్వారా తీసుకుంటారు. సో ఈ ఫ్లూయిడ్ అంతటిని కూడా తీసుకుని ఒక సిరంజెస్ ద్వారా దీన్ని ల్యాబ్కి పంపించినప్పుడు ఈ ల్యాబ్ లో జెనెటికల్ గా వచ్చే డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయో చూస్తారు. సో అందులో వచ్చిన డిజార్డర్స్ అంటే డౌన్ సిండ్రోమ్ కానీ, డౌన్ సిండ్రోమ్ అంటే చెప్తాను, ఓకే, ఎడ్వర్డ్ సిండ్రోమ్స్ కానీ ఇలాంటి డిజార్డర్స్ ఏదైనా ఉన్నాయా కనుక్కుంటారు. ఈ డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్స్ అంటే జెనెటికల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ లో. సో క్రోమోజోమ్స్ యొక్క వాల్యూ పెరిగిందా లేదా క్రోమోజోమ్స్ యొక్క వాల్యూ పెరిగిందా? Pair of 46 chromosomes are there in human body, but the chromosomes additions are there. The one of the syndromes is like structure. The chromosomes are decreased, one of the syndromes are there. This is called genetical disorders. This one of the lab technicians will use the amniocentesis fluid. ఈ ఫ్లూయిడ్ ని ఏం చేస్తారంటే ఒక ఇంజెక్షన్ ద్వారా తీసుకుని దాన్ని ల్యాబ్కి పంపించినప్పుడు అందులో జెనెటికల్ గా వచ్చే డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కుంటారు. అవి ముఖ్యంగా ఎడ్వర్డ్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్. మీకు చూడండి ఇక్కడ మెటీరియల్ లో amniocetas చదువుతున్నాం చూడండి. Amniocetas is a diagnostic producers depict the genetic defect the unborn baby. In these producers usually needle inserted through the mother abdominal wall into the amniotic sac. చూసారండి? So the usually a needle, okay, needle inserted through the mother abdominal wall into the amniotic fluid. This is called fluid. ఎందులో తీసుకున్నారు? మదర్ యొక్క అబ్డామినల్ నుంచి తీసుకున్నారు. తర్వాత the most common abnormalities can be detected amniocetas, Down syndrome, Edwards syndrome, Turner syndrome. ఇవేంటి సిండ్రోమ్స్ అనేవి జెనెటికల్ గా వచ్చినప్పుడు చెప్తాను. సో అంటే ఈ ఫ్లూయిడ్ ని తీసుకుని బేబీకి ఇటువంటి ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా,